ఏదో వచ్చే కానీ ఇంటికైతే బయలుదేరు. అలాగే ఈరోజు మన అకౌంటెంట్ ప్రశాంత్ కూతురు బారసాలుంది, గుర్తుంది కదా? గుర్తుందిరా. వెళ్ళరానా? అందరికి జిలేబీ ఇవ్వాలి, ఎవరికి లేదనకూడదు. అక్క ఏం చేస్తున్నా? మాడిపోతుంది. ఇలా ఇవ్వు. మీనాక్షి, తప్పుకోమ్మా, ఎవరన్నా కాపాడండి. అమ్మా మీనాక్షి, అమ్మా అమ్మా మీనాక్షి, అమ్మా మీనాక్షి. నాన్న ఒళ్ళంతా కాలిపోయి హాస్పిటల్ బెడ్ మీద ఉండగా నాన్నకి కాలిన గాయాల గురించో తను పడుతున్న పెయిన్ గురించో ఆలోచన లేకుండా చివరిసారిగా ఆయన ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? మీనాక్షి, ఎప్పుడు చక్కెర పాకం మాడిపోకుండా చూసుకోమ్మా. సుగంధ, పిల్లలు జాగ్రత్త. రియా, ఇలారా. ఏంటమ్మమ్మా? నువ్వందరికంటే చిన్నదానివి కదా, నేనుండే మొదలు పెడతాను. అమ్మమ్మా, నేనే చిన్నవాణ్ణి. అయ్యయ్యో, సారీ నాన్న, మర్చిపోయాను. రియా, వావ్! వైజయంతి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే ఈరోజు ఇంత సంబరం ఎందుకు చెప్పు? విరాజ్కి చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తున్నారు కదా, అందుకే. విరాజ్ ఎంగేజ్మెంట్ ఈ రోజే అనౌన్స్ చేస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ విరాజ్కి తెలియకూడదు. ఈరోజు ఇక్కడ జరుగుతుంది నా బర్త్డే సెలబ్రేషన్ మాత్రమే. 1 2 3 4 5 అక్క, నువ్వు ఎందుకని ప్రతిసారి అన్నయ్యని సేవ్ చేస్తున్నావు? అంటే అన్నయ్య అంటే ప్రేమ ఉంది సరే, కానీ తననెందుకు తల మీద పెట్టుకుంటున్నావు? ఇప్పుడేమైంది దత్తు? ఇంటిని చూసుకుంటుంది నువ్వు, ఇంటి కోసం ప్రతి రూపాయి సంపాదిస్తుంది నువ్వు. నేను చదవడానికి, మెడిసిన్కి, గ్యాస్కి, కరెంటు బిల్లుకి, ఇలా అన్నిటికీ డబ్బులు ఇస్తుంది నువ్వు. కానీ నువ్వు సంపాదించిన డబ్బులతో వాడందరి ముందు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు. ఎందుకు ఇదంతా? వదిన కోసం. అన్నయ్యని వదిన దేవుళ్ళ నమ్మింది. వాడి నిజస్వరూపం తెలిస్తే వదిన ఎలా తట్టుకుంటుంది చెప్పు? తన మనసుని నొప్పించడం నాకిష్టం లేదు. ఇంకో విషయం, అన్నయ్య ఎప్పుడు ఇలాగే ఉంటాడా? ఈరోజు కాకపోయినా
ఏదో ఒకరోజు అన్నయ్య మారుతాడు. తన బాధ్యతల్ని తన భుజాల మీద వేసుకుంటాడు. నాకా నమ్మకముంది.